వాళ్ళందరికీ స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ చందమామ కథల్లో ఒక కథ. తాను చెడ్డ కోతి. మరి తాను చెడ్డ కోతి ఏమిటో తెలుసుకుందామా? మరి అయితేనే కథలోకి వెళ్దామా? పూర్వము ఒక గ్రామంలో ఒక గురువు దగ్గర అనేక మంది శిష్యులు శిష్యర్గం చేస్తున్నారు. అంటే ఏంటంటే పూర్వకాలంలో ఏమయ్యేది, గురువుగారి దగ్గరికి శిష్యులు వెళ్ళి అక్కడ పాఠాలు నేర్చుకుని విద్యలే నేర్చుకుని వస్తూ ఉండేవారనమాట. అప్పుడు గురుపత్ని అంటే గురువుగారి భార్య ఏం చేసేదంటే వాళ్ళందరికీ చక్కగా ఉదయం లేవగానే ఒకప్పుడు అన్నం తినడమే, టిఫిన్లో అవి ఏమి ఉండేవి కాదనమాట. అయితే అవి చక్కగా అన్నం అది వండి ఆ శిష్యులందరికీ భోజనం పెట్టేది. అంతేగాని వీళ్ళకి నేను ఎందుకు చేయాలి అని ఎప్పుడూ ఆమె అనుకునేది కాదనమాట. అలాంటి సమయంలో ఏమైందంటే, మరి అన్నం వండాలంటే పొయ్యిలోకి ఏం కావాలి, ఎండుకట్టెలు కావాలి కదా. మరి అప్పుడు గురువుగారు ఏం చేశారంటే శిష్యులతో ఏం చెప్పారంటే, మీరు వెళ్ళి అడవిలోకి వెళ్ళి చక్కగా ఎండిపోయిన కట్టెలు తీసుకురండి అని చెప్పాడనమాట. చెప్తే శిష్యులందరూ బయలుదేరారు. అంతా బాగానే ఉంది. ఎండుకట్టెలు ఎక్కడ ఉంటాయి, చెట్టు ఎండిపోయిన చోట ఎక్కడైతే అక్కడ ఉంటాయి. మరి శిష్యులందరూ కూడాని చక్కగా బయలుదేరారు. బయలుదేరితే అక్కడ ఏమైందంటే ఆ శిష్యుల్లో ఒక శిష్యుడు ఉన్నాడు. వాడు వట్టి సోమరిపోతనమాట. వాడు తప్పనిసరి అయితే కానీ పనిచేసేవాడు కాదు. ఒకవేళ పని చేయవలసి వచ్చినా సాధ్యమైనంత వరకు తక్కువే పనిచేసేవాడు, ఎక్కువ చేసేవాడు కాదు. శిష్యులు చాలామంది ఉన్నారు కనుక ఆ సోమరిపోతుకి ఎటువంటి పని ఉండేది కాదు, ఎవరికి తెలిసేది కాదు. అంటే ఒక 15-20 మంది ఉన్నారనుకో, అందులో 19 మంది పనిచేస్తే ఒక్కడు పని చేయకపోయినా పర్వాలేదు కదా. అలా జరిగిందనమాట. దానికి తోడు వాడు చాలా తెలివైనవాడు కనుక తనకున్న సామర్థ్యతనము బయటపడకుండా ఎంతో జాగ్రత్తగా ఉండేవాడు అనమాట. అడవిలో ప్రవేశించిన శిష్యులంతా కూడా ఎండుల కట్టెల కోసం మొత్తం అంతా వెతుకుతూ పనికి వచ్చే కట్టెలు పుల్లలో ఏరి ఒక చేట పోగు చేస్తూ ఉన్నారు. సోమరిపోతు ఏం చేశారంటే, ఏమిటి ఇదంతా వృధా ప్రయాస, ఎండుకట్టలు ఏమిటి, ఎవరుకోవడం ఏమిటి, ఏదైనా ఎండిపోయిన చెట్టు ఉంటే బాగుంటుంది కదా అని అనుకున్నాడు అనమాట. అనుకుని వాడు ఏం చేశాడంటే కొంచెం దూరం అలా వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ తనకు కావాల్సిన చెట్టు దొరికింది. ఏంటి, పొల్లేరుకోవడం ఏమిటి, ఎండిపోయిన చెట్టు అయితే కొట్టేసుకుంటే మొత్తం అన్ని పట్టుకోవచ్చు కదా అని ఆలోచించుకుని అక్కడ చూశాడు. ఆ చెట్టుకి ఒక ఆకు కూడా లేదు. చెట్టంతా బెరడంతా నల్లగా ఉంది. అది ఎండు చెట్టే అనుకున్నాడు సోమరిపోతు. ఒక్క చెట్టు విరిస్తే పట్టుకుపోతే చాలదా, ఎంతకాలమైనా పనిచేస్తుంది అని అనుకుని సోమరిపోతు ఏం చేశాడంటే మంచి నీడ చూసుకుని నిద్రపోయాడు. సర్లే మనం పట్టుకెళ్దాంలే అనుకుని. వాడికి నిద్ర పట్టే సమయానికి శిష్యుల మాటలు వినిపించాయి, వాళ్ళ నవ్వులు వినిపించినాయి నిద్రపోతున్న సమయంలో. తీరా వాడు నిద్ర లేచేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. అంతా నిశ్శబ్దంగా ఉంది. పొద్దు కూడా చాలా వరకు వాలిపోయింది, చీకటి పడిపోతుందన్నమాట. దాంతో సోమరిపోతుకి కంగారు వచ్చింది. ఇప్పుడు పిల్లలందరూ ఉంటే సరదాగా కబుర్లు చెప్పుకుంటూ బయలుదేరిపోతారు కదా. వాడు అక్కడ వచ్చేసరికి అమ్మో నేను ఎలా వెళ్ళాలి అని అనుకుంటూ కంగారు పడ్డాడు. కంగారు పడి ఏం చేశాడంటే శిష్యులు పంట చెరకు మోపులు కట్టుకుని వెళ్ళిపోయారని వాడికి తెలుసుకుమైంది. ఓహో, నా స్నేహితులందరూ వెళ్ళిపోయారనమాట, నేనే ఉండిపోయాను ఇక్కడ అనుకున్నాడు. ఎదురుగా కనపడే మొండి చెట్టుని కొమ్మలు గబగబా విరిచేసి ఆ మోపు కట్టి నెత్తిన పెట్టుకుని గురువుగారి ఇల్లు చేరేసరికి అంతకుముందే మిగిలిన వాళ్ళు ఇల్లు చేరడము, ఆ కట్టెలన్నీ కుప్పగా వేయడము అయిపోయింది. సోమరిపోతు రోజు కుంటూ వచ్చి వాళ్ళ మోపుల మీద తాను తెచ్చిన కట్టెల మోపును పడేశాడు. అంటే యాక్చువల్గా ఇక్కడ ఏమైంది, శిష్యులు అన్నీ ఎండిపోయిన పొలలే, కానీ ఈ సోమరిపోతాడు కదా, ఆ చెట్టు పూర్తిగా ఎండిపోయిందో లేదో కూడా తెలుసుకోకుండా వాళ్ళు తెచ్చిన మోపుల మీద వీడు పడేశాడు. పడేసేసరికి సరే అంత సమయంగానే ఉంది కదా అనుకున్నాడు. వాడు చాలా సంతోషపడిపోయాడు. అబ్బా, నేను తెచ్చింది ఎంత పెద్ద చెట్టో, భలే ఉంది కదా, కొన్ని రోజులకు సరిపోతుంది ఇది అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఆ రాత్రి
గురువుగారు తన శిష్యులందరినీ పిలిచి, ఒరేయ్, ఆ, ఒక ఊళ్ళో రేపు సంతర్పణ చేస్తున్నారా అంటే, సంతర్పణ అంటే ఏవైనా పూజలు చేసుకున్నప్పుడు, కాశీయాత్రకి వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సంతర్పణ చేస్తారు. అంటే ఊళ్ళో అందరికీ భోజనాలు పెడతారనమాట. అలాంటిది ఉంది. గురువుగారు చెప్తున్నారు, మనందరినీ రమ్మని వాళ్ళు పిలిచారా, నాకు వేరే పనుంది, కానీ మీరంతా తెల్లారక ముందే ఇంట్లో ఇంత అన్నం తినేసి బయలుదేరండి, మధ్యాహ్నానికల్లా సంతర్పణకి అందుకుంటారు అని చెప్పారు గురువుగారు. ఏంటంటే ఒక చోట నుంచి వేరే చోటకి వెళ్ళాలి అంటే నడుచుకుంటూనే వెళ్ళాలి. బస్సులు లేవు, రిక్షాలు లేవు, ట్యాక్సీ లేవు, ఆటో లేవు. అందుకని ఆయన ఏం చెప్పాడు, ఉదయం మీరు బయలుదేరితే సాయంత్రానికల్లా మధ్యాహ్నానికల్లా చేరుకుంటారని చెప్పారనమాట. అయితే శిష్యులందరూ చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే సంతర్పణ అంటే రకరకాల కూరలతోటి, బూరె పులిహారతోటి ఎంతో చక్కగా భోజనం పెడతారు కదా, అందుకని అన్నమాట. తెల్లవారుజామునే గురువుగారి భార్య పాపం శిష్యులు వంట చేద్దామని చెప్పి ఏమనుకుంది, కింద సాయంత్రం వాళ్ళు తెచ్చిన వేసిన కుప్ప మీద నుంచి 2 కట్టెలు తీసుకుని పొయ్యి రాజేసింది. కానీ అవి ఎలా ఉన్నాయి, కట్టెలు తడిచిపోయి ముద్దలైపోయినాయి. సోమరిపోతు తెచ్చినవి అందులోని ఆ వేళ పొయ్యి రాజవ్వలేదు. పాపం వంట చేసి పెట్టేద్దాం అనుకుంది పిల్లలందరికీ, కానీ పొయ్యి అంటుకోలేదు. అన్నము ఉడికేసరికి సూర్యోదయం అయిపోయింది. మరి శిష్యులు సకాలంలో అన్నం తినలేక ప్రయాణమే సంతర్పణ వెళ్ళలేకపోయారన్నమాట. చూసారా మరి, తాను చెడ్డకోతి వనమంతా చేసినట్టు ఒక్క సోమరిపోతు మూలంగా శిష్యులందరూ సంతర్పణకి లేకుండా పోయి వెళ్ళలేకపోయారు. ఆశాభంగం కలిగింది. ఎందువల్ల వెళ్ళలేకపోయారు, ఆ చెట్టు మొద్దు చెట్టు, ఎండలేదు, వంట అవ్వలేదు, అందువల్ల వాళ్ళేమీ ఎక్కడికి వెళ్ళలేకపోయారన్నమాట. మరి మనుషులందరూ ఒకలాగే ఉంటారు, కానీ దాంట్లో సోమరిపోతుతనం ఏం చేశారు, వాడు శుభ్రంగా పడుకున్నాడు. లేచేసరికేమో చెట్టు కనపడింది, నరుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఒకళ్ళ వల్ల 10 మంది కూడా నష్టపోయినట్టు అయిపోయిందనమాట. అయితే మరి మరొక కథ చెప్పుకుందామా అయితేనే. మరొక కథ పేరు సేవాభావం. దీనిని రచించిన వారు ఎంవివి సత్యనారాయణ గారండి. పూర్వం కథలు చాలా బాగుండేవి, చాలా చక్కగా కూడా రాసేవారండి. మనకి ఇలాంటి కథలను చదువుకునే అవకాశం కలిగించిన వాళ్ళందరికీ మనము ధన్యవాదాలు తెలుపుకోవాలండి. మరి కథలోకి వెళ్దామా అయితేని. ముకుందు అనే ఒక అతను ఉన్నాడు. తనకి పెళ్ళిడొచ్చిన ఒక కూతురు ఉంది. అతని భార్య ఎప్పుడు కూడా అంటుందన్నమాట, ఆమెకు ఒకే ఒక్క మేనల్డు. అతనికి వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ అతని తండ్రి పార్వతీ పెద్దన్నయ్య వాడికి మల్ల యుద్ధం విద్య నేర్పించాడు. వాడు రాజుగారి కొలువులో ప్రతి ఏటా అన్ని రకాల ప్రదర్శనలు ఇచ్చి రాజుగారి చేత బహుమతులు కూడా పొందుతున్నాడు. నా మాట విని మీరు మా అన్నయ్యకు కలిసి మాట్లాడండి. ఆడపిల్లకి తగిన వయసులో పెళ్లి చేసి అత్తారండి పంపాలి, అది ఆ గౌరవమే వేరు అంటూ పార్వతి ప్రతిరోజు కూడా భర్తని ముకుందుని సతాయిచ్చేస్తుందన్నమాట. పెళ్లి చేద్దామని చెప్పి. ముకుందుడు అవనం లేదు, కాదని లేదు. అట్టే అతడికి తన మేనల్డంటే రాముడి మీద ఎలాంటి మంచి అభిప్రాయం లేదు. రాముడు పేరున్న మల్లయోధుడైతే అయ్యాడుగాక, వాడికి మరో బతుకు తెరువు తెలియదే, మల్ల యుద్ధంలో ఎంత డబ్బు సంపాదించేస్తాడు వాడు అని అనుకునేవాడు. తండ్రితో పాటు పోయి వ్యవసాయం చేయడు. రాముడు మన అమ్మాయిని ఎలా చూస్తాడే, ఎలా పోషిస్తాడు అని అడిగాడు ముకుందం. పార్వతి తన మేనల్ని ప్రస్తావన వస్తే చాలు పరవశించిపోతుంది. అబ్బా, నా మేనల్ని ఎంత మంచివాడండి, మంచి కండపుష్టి కలవాడు, వాడిని మీరు ఇలా అంటారేమిటి, వాడికేం లోటండి, వాడు రాజుగారి దగ్గర ఉన్నాడు, ఏటేటా ఉత్సవాల్లో వాడికి బంగారు పథకాలు ఇస్తున్నారు, అతడికంటే అంతకంటే ప్రతిభావంతుడు మన కుటుంబంలో మరొకడు దొరుకుతాడా అని అంది. ముకుందం తన భార్యకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ప్రతి ఏటా పథకాలు సాధించడమే బతుకు తెరువా, ఏడాదంతా ఏం చేస్తాడు, ఖాళీ కూర్చోడా, మరి ఏమైనా పనుందా, తన కుటుంబానికి బట్టలు డబ్బు ఎలా సంపాదిస్తాడు,
రాముడితో సంబంధం చేయకపోతే మరి పుట్టింటికి వారి గడప ఎలా తొక్కగలను? మా వాళ్ళు మన అమ్మాయి మీదే ఆశలు పెట్టుకున్నారు అంది పార్వతి. ఏంటి, నీ పిల్లని వాళ్ళకి ఇవ్వకపోతే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళలేవా? ఎందుకు వెళ్ళలేవు అన్నాడు భర్త. తన భావని పెళ్ళాటము మన అమ్మాయికి కూడా ఇష్టమే కాదో తెలుసుకున్నావా అన్నాడు ముకుంద. అతనికి లోపల కోపం వచ్చేస్తుంది. ఏమిటీడు, కుస్తీ బస్సులు చేస్తాడు, ఒక వ్యవసాయం చేయడు, డబ్బు సంపాదించు, ఇలాంటి వాడిని నా పిల్లల్ని అతని ఎలా ఇచ్చి పెళ్లి చేయాలి నేను అనుకున్నాడు. పార్వతి అతని సందేహాన్ని గడ్డి పరుగుతో తీసేసి పడేసేది. మీకు అటువంటి సందేహం ఏం అక్కర్లేదు, రాముణ్ణి వేరే ఎవరో ఒకరు తన్నుకుపోయే ప్రమాదం ఉందని వెంటనే బయలుదేరి వెళ్ళమని హెచ్చరించింది. ఏమండి, మనం వెళ్ళాలండి, మళ్ళీ వాడికి ఎవరినో సంబంధం చూసుకుంటే మనం మన పిల్లల్ని చేయలేం కదా అని గొడవ వచ్చేసింది. గ్రామం పొలిమేర చేరేసరికి అతడు ఎండదెబ్బకి తట్టుకోలేక ఒక చెట్టున ఆగిపోయాడు. చెట్టు కింద 2 పెద్ద పెద్ద బాణలతో మంచినీళ్ళు తాగడానికి 2 తాటాకుపాయలు కనిపించాయి. ముకుందుడు నీరు తాగి అలా కూర్చున్నాడు. కొంచెం అంతటి ఎండలోనే కూడా కావిడిలో 2 బిందెలు నీళ్లు ఒకడు మోసుకొచ్చి ఎప్పటికప్పుడు బాణలు నింపుతూనే ఉన్నాడు. అతడు కూడా రాముడి వయసున్న యువకుడే. ఎండలో తిరిగి అతడు నిలబడిపోయాడు. ఎవరినైనా నువ్వు అన్నాడు ముకుందం. ఆ యువకుడు వినయంగా నమస్కరించి, ఈ గ్రామంలో వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాను. అందుకు గ్రామంలోకి వచ్చే బాటసారులందరికీ కూడా తాగడానికి నీళ్ళు కావాలి కదా, దాహంతో ఉన్న వాళ్ళు ఏమైపోతారని చెప్పేసి ఇక్కడ 2 కుండలు పెట్టి వాటిలో నీళ్లు పోస్తున్నాను అన్నాడు. ముకుందుడు అతన్ని కావలించుకుని, చాలా గొప్ప పని చేస్తున్నావు. ఈ సమయానికి నువ్వు మంచినీళ్ళు ఇవ్వకపోయినట్లయితే నా ఆరోగ్యమే పాడైపోయేది, నా ప్రాణాలను కాపాడావు అని అతన్ని మెచ్చుకున్నాడు. ఆ పని చేస్తున్నందుకు ఆ యువకుడికి ఏ ప్రతిఫలమూ రాదని గ్రహించాడు ముకుందం. ఏమిటైనా రోజు ఇలా కావిడిలో నీళ్లు పెడుతున్నావు, నీకేమన్నా లాభం ఉందా? ఏం లేదు కదా, ఎవరన్నా 10 రూపాయలు డబ్బులు ఇస్తారా? ఎవరు కదా అని మనసులో ఆలోచన వచ్చేస్తుంది అతనికి. ఆ సమయంలో ముకుందుడు అతని వివరాలు అడిగి తెలుసుకున్నాడు. వ్యవసాయం మీద వచ్చే రాబడితోనే తృప్తిగా తన తండ్రితో సంతోషంగా బతుకుతున్నాడని చెప్పాడు ఆ యువకుడు. నాకేం పర్వాలేదండి, మాకు వ్యవసాయం ఉంది, చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నాము, ఆ డబ్బులతో కాలక్షేపం చేసుకుంటున్నాము అని చెప్పాడనమాట. తర్వాత అతను ప్రయాణమయ్యి బావగారింటికి వెళ్ళాడు. తన బావగారింట్లో అందరూ కూడా బక్కచిక్కున్నారు, చాలా సన్నగా ఉన్నారు అందరూ కూడా. ఎవరి మొహాల కళాకాంతులు లేవు. ఇంటి పెరట్లో మాత్రం రాముడు తన కండలతో నిగనగలాడుతూ తీరిక లేకుండా వ్యాయామం చేస్తున్నాడు. తన బావగారింట అందరూ ఎందుకు అలా నీరసంగా ఉన్నారో తెలుసుకుందాం అనుకున్నాడు ముకుందం. అతడి బావ ముకుందుడి వైపు నీరసంగా చూసి, మా అందరి సంపాదించింది వాడి తిండికే సరిపోతుంది, ఈ ఏడాది ప్రదర్శనలో పాల్గొవలసిందిగా రాజుగారు కబురు పంపించారు. మేమంతా సగమే తింటూ మిగతా వీడికి పెడుతున్నాం, వీడి పోషణకి సరిపోవట్లేదు, ఎంత పెట్టినా కూడాను, వీడు బలంగా తయారవ్వాలి కదా అనుకున్నారు. ముకుందుని ఆ ఇంటి రాత్రి ఇంకా ఉండాలనిపించలేదు వాడికి. తన బావ కూడా రాత్రికి ఉండబోమని పట్టలేదు. ఎందుకంటే వాళ్ళకే తినలేదు, ఇంక వీడికేం పెడతారు. బాటసారులకు మంచినీళ్ళు అందించే యువకుడింటికి ఆ రాత్రి బస చేశాడు ముకుందం. వాళ్ళ ఇంటికి వెళ్ళాడనమాట. అతడి కుటుంబంలో ముకుందుడు ఎంతో ఆత్మీయతతో ఆదరించింది. తనకున్న దాంతో తృప్తిగా కుటుంబం అంతా బతికేస్తుంది అని ముకుందుడు గ్రహించాడనమాట. అందరి దగ్గర సెలవు తీసుకుని తన గ్రామాన్ని చేరుకున్నాడు. ఆ యువకుడే తన కూతురినిచ్చి పెళ్లి చేయాలని ముకుందుడు నిర్ణయం చేసుకున్నాడు. పార్వతి తన భర్త నిర్ణయాన్ని ఈసారి గౌరవించింది. చూసారా మరి, ఏదంటే మనం ఎవరికైనా మంచి సహాయం చేసినప్పుడు మంచి వేసవికాలంలో తాగడానికి నీళ్ళు ఉండవు, కానీ ఇప్పటి పరిస్థితుల్లో అయితే ప్రతి వీధికి ఒక సేవా దృక్పథంతో కుండలు పెట్టి నీళ్ళు కూడా అందిస్తున్నారు. అలాగే అతను చూసిన ఒక వ్యక్తి ఇలా చక్కగా చేయడంతోనే ఆయన యొక్క సేవాధర్మాన్ని ఈ ముకుందానికి ఇష్టపడి తన కూతుర్నిచ్చి వివాహం చేశాడు. ఎంతో బాగుంది. కండలో తిరిగిన మేనల్కి పెళ్లి చేస్తే వాడు ఎలా బ్రతుకుతాడు
మిగతా కుటుంబాన్ని ఎలా పోషిస్తాడు అనే విషయం కూడా బాగా గ్రహించారు అందరూ కూడా కదా. మరి 2 కథలు చెప్పాను, 2 కథలు కూడా చాలా బాగున్నాయి. చివరి వరకు వినండి. తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి.